గురుగారు, మనిషి ఎన్ని రకాల పాపాలు చేస్తాడు, వాటిని ఏ రకంగా తొలగించుకోవాలి? మనోవాక్కాయ కర్మలతో మనం పాపాలను ఆచరిస్తూ ఉంటాం. ఈ మూడింటితో మనం 10 రకాలైన పాపాలను చేస్తామని శాస్త్రవచనం. మొట్టమొదట శరీరంతో. అపాత్ర దానం. దానం చేసేటప్పుడు ఎదుటివాడి పాత్రతను గమనించి దానం చెయ్యాలి. ఎందుకంటే కర్త కారయిత చైవ ప్రేరకస్య అనుమోదక సుకృతం దుష్కృతం చైవ చత్వారి సమభాగిన అని చెబుతుంది శాస్త్రం. చేసినవాడు, చేయించినవాడు, ప్రేరేపించినవాడు, ఆమోదించినవాడు, ఈ నలుగురికి ఆ సత్కర్మలో అయినా దుష్కర్మలో అయినా భాగం సమానంగా ఉంటుంది. అందుకే అపాత్రదానం చేయకూడదు. 2, అకారణ హింస. వేదాలలో మనం యజ్ఞయాగాది క్రతువుల గురించి తెలుసుకున్నాం. ఆ యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు పశువును బలియించి ముక్తి ప్రసాదిస్తాం. అది చేయవచ్చు. కానీ వెళుతూ దారిలో కనపడ్డ కుక్క దాని మీద ఏ రాయో వేసి హింసించటం అకారణ హింస. బావి నుంచి ఏదో తొండ కనపడుతుంటే దాన్ని హింసించి చంపేయాలనుకోవటం అకారణ హింస. ఇది కూడా పాపాన్ని ఇస్తుంది. అలానే పరస్త్రీ గమనం, ఇది కూడా శరీరంతో చేసేటువంటి పాపం. శరీరంతో 3 రకాల పాపాలు. తర్వాత వాచకం. వాచంతో సత్యమును చెప్పకుండా అసత్యం చెప్పటం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని చెప్పింది. సత్యమే చెప్పు. చెప్పిన సత్యాన్ని ఎదుటివాడికి ప్రియంగా చెప్పే ప్రయత్నం చెయ్యి. ఇది పరుష సంభాషణ కింద వస్తుంది. అది కూడా పాపం. సాడీలు చెప్పటం. ఎదుటివాడు సమక్షంలో లేనప్పుడు అతని గురించి లేనిపోనివన్నీ కల్పించి చెప్పటం. తరువాత దుర్భాషలాడటం, అపభ్రంశపు శబ్దాలను పలకటం. అక్షరం అనేది అమ్మవారి స్వరూపం. పలికే అక్షరము అపభ్రంశమై ఉంటే అది నీకు పాపాన్ని ఇస్తుంది. ఇక మనస్సుతో పరద్రవ్యాన్ని ఆశించటం, పరుణ్ణి హింసించాలని యోచన చెయ్యటం, ఇవన్నీ కూడా 10 రకాల పాపాలుగా చెప్పబడ్డాయి. వీటి నుంచి బయటపడాలి అంటే గంగా నదిలో 10 లక్షల పాపాలను ప్రక్షాళన చెయ్యమని ఏతత్ జన్మాంతర సముద్భూత దశ పాప హర అని గంగా నదిలో స్నానం చేస్తే, మళ్ళీ చేయకుండా నా మనస్సును ప్రేరేపించమంటూ ప్రార్థిస్తే అద్భుతమైన ఆ సంస్కారము, ఆ సత్కర్మ నీకు ఈ పాపాలన్నింటినీ పోగొట్టగలుగుతుంది. అదే మానవుడు చేసే 10 రకాల పాపాలు, వాటిని తొలగించుకోవటానికి చేసేటువంటి సత్కర్మాచరణ.